హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఈరోజు వీడియోలో వంకాయ మెత్తళ్ళు కూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మెత్తళ్ళు కొద్దిగా 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 1/2 కేజీ వంకాయలు. తర్వాత మెత్తళ్ళు కొంచెం నీళ్ళల్లో ఇట్లా తుంచేసి నానబెట్టుకోవాలండి. నీళ్ళలో కొద్దిసేపు నానితే ఏమైనా డస్ట్ ఉన్నా మొత్తము పోతుంది. మెత్తళ్ళు ఇలాగా తోక అట్లా తుంచేసి ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె వేడెక్కింది కదండి, కొద్దిగా నూనె పోసుకోవాలి. కొద్దిగా తాలింపు గింజలు, ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మెత్తళ్ళు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి, క్లీన్ చేసుకొని ఇది కూడా వేసుకోవాలి. మెత్తళ్ళు దూరగా వచ్చేలోగా ఈలోగా చింతపండు నానబెట్టుకోవాలండి. కొద్దిగా వేసుకోవాలి. చింతపండు ఉంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. మెత్తళ్ళు కొంచెం దూరగా వచ్చినాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి 4 అన్నా కదండి, పచ్చిమిర్చి కరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలు, టమాటాలు, వంకాయలు కూడా వేయాలండి. ఇందులో కొంచెం తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కారం, కొంచెం కలపాలండి. ఇట్లా ఇప్పుడు చింతపండు రసం తగినంత పోసుకోవాలి. తగినంత పులుసు పిండుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. కూర అయింది కదా చూద్దామండి. ఇప్పుడు అయిందండి, రెడీ అయింది. కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. ఇప్పుడు వంకాయ మెత్తళ్ళు రెడీ అయిందండి. కూర స్టవ్ ఆఫ్ చేస్తుంది. మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.